హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మా కోడితో గుడ్ మార్నింగ్. అదేంటంటే అరుస్తుంది కదా అని చెప్పి పొద్దున్నే అందరిని నిద్ర లేపుతుంది అన్నట్టుగా అరుస్తుంది కదా చక్కగా అని చెప్పి వీడియో తీస్తుంటే కరెక్ట్గా నేను వీడియో తీసే టయానికి అది ఆపేస్తూ ఉందన్నమాట. అలా పొద్దున్నే మేము లేవగానే ఆ కోడిని బయట కట్టేసి ఇంక మా పూజ అయితే స్టార్ట్ చేస్తాం. ప్రతిరోజు వెంకీ చేస్తున్నారు. ఇంకా మార్నింగే ఇంకా వెంకీకి ఏంటంటే ఆయన ఫ్రెష్ అప్ అయిపోయేలోపు పువ్వులు ఇంకా పూజ సామాన్లు అన్నీ తోమి పెట్టి రెడీగా అన్నీ పెట్టి ఉంచితే ఆయన వచ్చి పూజ చేసుకొని చక్కగా రెడీ అయిపోతారు. ఇక నేనైతే కొన్ని రోజులు మొలకలు తిన్నాం కదా, ఎలా వస్తాయని ట్రై చేద్దామని చెప్పి ఈ మొలకలు తీసుకొచ్చి నానబెట్టి పెట్టాను. మొలకలు చూడండి చాలా బాగా వచ్చినాయి కదా, బయట దొరికే వాటికన్నా చాలా బాగా వచ్చినాయి. దీంట్లో బీట్రూట్ క్యారెట్ ఇవి కూడా వేస్తే బాగుంటుంది. జస్ట్ అసలు ట్రై చేశాను ఎలా ఉంటాయా తిందాం కదా అని చెప్పి. కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత ఏంటంటే అందరికీ పడవు కదా, సేమ్ అలాగే నాకు జరిగిందనమాట. తర్వాత ఏంటంటే మనకి కోళ్ళనేమో మేత కోసం అని చెప్పి బయటికి పంపించాము ఈ కొండ వైపు. అలవాటు పడ్డాయి బాగానే. దానికి తోడు ఏంటంటే ఇక నల్లపెట్టను కూడా తీసుకొచ్చారు, అది కూడా అలవాటు పడింది చక్కగా. అంతా బాగానే ఉంది, చక్కగా తిరుగుతున్నాయి కదా అనుకున్నాను. చూసారు కదా ఏ వేగంగా తిరుగుతున్నాయో, ఆ కొండ అంతా బాగానే తిరుగుతున్నాయి. అయితే కుక్కలు ఉన్నాయని చెప్పాను కదా, కొండ మీద బాగా రేకుల మీద ఎక్కి రాత్రిపూట బాగా గొడవ చేస్తూ ఉంటాయి. అవే కుక్కలు వచ్చేసి పాపం ఆ ఎర్రక పెట్టని ఈ నల్ల పెట్టని రెండింటిని తినేసినాయి. అసలు కనిపించలేదన్నమాట, ఎక్కడికి మాయమైపోయినాయో కూడా తెలియదు. ఎర్రపెట్ట అయితే గుడ్లు పెట్టింది చక్కగా, ఒక 8 గుడ్ల దాకా ఉన్నాయి. అవి పెడదాం కదా పొదుగుదాం కదా అనుకునేపాటికేమో నన్ను పొదగకూడదు అని, అంటే ఇంట్లో ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పొదగకూడదు అని చెప్పి ఆపేసాను కొన్ని రోజులు, ఒక 5-6 డేస్. తర్వాత మంగళవారం కదా ఇవాళ వద్దులే రేపు పొదుగుదామని చెప్పి ఆపేసాను. ఆ మరుసటి రోజే ఇది మిస్ అయిపోయిందనమాట. ఎవరైనా తీసుకెళ్ళిపోయారో తెలియదు, ఆ కుక్కే తినేసిందో తెలియదు. మేము కుక్క తినిందని ఎలా అనుకుంటున్నామంటే అక్కడ ఎలక సచిన కంపు ఇలా నీ శ్వాసంది కంపు కొట్టిందనమాట బాగా. అందుకని మేము అనుకున్నాం ఇంకా లాస్ట్ ఫైనల్గా అవి రెండు పోయిన తర్వాత ఇది ఒకటే ఉందన్నమాట పెట్ట పుంజు. ఈ పుంజుకి ఇంకా వేణుగాడు బాగా నేర్చేసుకున్నాడు గుడ్డు పెట్టడం. చూసారా, వాళ్ళ నాన్న పెట్టేవాడు ఇంతవరకు బ్లాగుల్లో మీరు చూసే ఉంటారు. ఇక వీడు అయితే బాగా నేర్చుకున్నాడు. ఇంకా రాజుకి నాకు అంతగా రావు, కానీ వీడికి మాత్రం పెడితే చక్కగా తింటుంది. అందుకే ఇంకా నువ్వే పెట్టరా అని చెప్పి అలా పెట్టాను. పొద్దున్నే వెంకీకి టీ పెడతాను అనమాట. టీ పెట్టినప్పుడు ఆ గుడ్డు కూడా ఉడకబెట్టి పెట్టాను దానికి. ఇంకా ఉడకబెట్టి పెట్టాక ఈ గుడ్డునేమో ఇంకా వాడికి పెట్టమని చెప్తున్నాను. ఇంకా దీని తోక అంతా కూడా ఊడిపోయింది. ఇంకా ఊడిపోయిందని మా ఆయన వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, ఆ అన్నయ్య వాళ్ళు గట్రా వచ్చి మొత్తం తోక అంతా పీకేసారు. కొత్తది వచ్చిద్దిలే మంచి తోక, ఇంకా బాగుంటుంది, ఇక 3-4 నెలల్లో సెట్ అయ్యిద్ది అని చెప్పి ఇంక చెప్పారు. ఇక చూసారా వేణుగాడి చిలిపి పళ్ళు. దానికి పెడతా ఒక ముక్క తీసి నోట్లో పెట్టుకున్నాను. నేను వీడియో తీస్తున్నానని స్పెషల్గా తీసాడాడు. అంతకుముందు మరి ఏం చేస్తాడో తెలియదు. అలా చేయకూడదు నాన్న, దాని నోట్లో పెడతావు కదా అంటే ఏం కాదులేమ్మా అంటాడు. అందుకనే కొంచెం భయం అనమాట, ఇలాంటివి చేస్తారని చెప్పి నేను అట్ల జోలికి వెళ్ళనమన్నా. కుక్క ఒకటి, ఇలాగ ఈ కోళ్ళు ఇలాంటి వీటికి. కాకపోతే వెంకీ ఏంటంటే న్యాచురల్గా పెరిగితేనే బాగుంటుందిలే అన్నట్టుగా అంటారు. నేనేమో కొన్ని రూల్స్ అని పెడతా ఉంటాను, ఆ రూల్స్ పెట్టకూడదు అన్నట్టుగా అంటూ ఉంటారనమాట. అందుకని ఇంకా సరే అని చెప్పి చూస్తున్నాను. అలాగా నేను వీడియో తీయడం గమనించి వాడు నోట్లో టక్మని ముక్క పెట్టుకున్నాడు. పెట్టకూడదు నాన్న, కావాలంటే నీకు ఇంకో గుడ్డు ఉడకబెట్టి పెడతాను అనేపాటికి ఇంకా ఆపేశాడనమాట. ఇంకా సైలెంట్గా చూడండి, అసలు కోడిని కదలకంట పెడుతున్నాడు, అంత చక్కగా నించుందో. నేను పెడితే మాత్రం కాళ్ళ మీద పెట్టుకున్న గీరు వదిలిపెట్టిద్ది అనమాట మమ్మల్ని గోర్లతో, నేను కానీ రాజుగాడు కానీ. ఇంకా అందుకని మేము పెట్టకంటే ఇంక వాడికి అప్పచెప్పాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కుక్క పిల్లలు పెట్టిందండి గుంట చేసి, మరి ఒకటే ఉంది. అసలు ఏం అరుస్తుందంటే ఆ కుక్క పిల్ల తెగ అరుస్తుంది. ఇదిగోండి ఎక్కడ అని చూసి మేము చూసాం. ఆ పిల్ల ఏమో అది పడిపోతుంది. ఇంకా నేనేమో గబగబా వచ్చాను తీద్దామని చెప్పి, మళ్ళీ అది తల్లి కదా ఏమైనా అనిద్దేమో అని చెప్పి భయపడి అక్కడ దాకా వచ్చి ఆగిపోయాను. ఇంతలోనేమో అది వచ్చి గబగబా తీసేస్తుంది. ఏమైనా అనిద్దేమో అని భయం వేసింది. దాని పిల్లల్ని ఏమైనా తీసుకెళ్ళిపోతున్నాం అనుకునిద్దేమో అని భయం వేసి ఇంకేమంటే నేను ఇంకేం చేస్తే అది ఏం చేయదులే, తీసుకెళ్ళిపోయిద్దిలే చక్కగా, అది అలాగే పట్టుకునిద్ది నోరుతో అని చెప్పి అన్నాడు. అదేమైనా కొరుకుతుందో లేకపోతే ఇంకోటి అని భయపడ్డాను నేనైతే. బాగుంది, కానీ అంతేనా తల్లి ప్రేమ తల్లేదే కదా. అసలు పడిపోతుంటే చూసారు కదా ఎంత పరుగెత్తుకుంటూ వచ్చిందో. మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ఆ గుంటలోనే పెడుతుంది, మళ్ళీ అది పడిపోతూ ఉంది. అలా 3-4 సార్లు అలాగే జరిగింది. సరే ఇంక మనసు ఒప్పక అక్కడ గిన్నెతో పాలు నీళ్లు అవి పెట్టాము, కనీసం అవి ఏం ముట్టుకోలేదు. అది ఇంకా అక్కడి నుంచి ప్లేస్ మార్చేసింది 2 రోజులు పోయాక. ఎక్కడ పెట్టిందో కూడా తెలీదు. అయితే చాలాసేపు మేము చూస్తూనే ఉన్నాం, పొద్దుదాకా పడిపోతుంది, పొద్దుదాకా పెడుతుంది.
అది బాగా చిన్న పిల్ల కదా, బాగా పాపం అసలు ఏడుస్తూనే ఉంది, కుయ్యి కుయ్యి మన మోగుతూనే ఉందన్నమాట దాని గొంతు. ఈ చివరి గదిలో ఉన్న నాకు వినబడుతుంది. అసలు నాకైతే ఏదోలా అనిపించింది మనసంతా. అయితే మనం పెంచుకుందాం అమ్మ మన వేణుగాడు మా రాజుగాడు ఇద్దరు అంటూ ఉన్నారు. కానీ ఏంటంటే విషయం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వెంకీ వెళ్ళిపోతారు డ్యూటీకి, నేను వెళ్ళిపోతాను కదా, ఎవరు ఉండం. అది ఒక్కటే పాపం ఉండాలి ఇంట్లో. ఎవరైనా ఉంటే పోనీ కేర్ చేసేవాళ్ళు మనం అలాగ పెంచుకోవచ్చు, పెట్స్ని కానీ డాగ్స్ని కానీ ఏవైనా సరే. కానీ అది అలా కాదు కదా, అందుకని చెప్పి వద్దనేసాను నేను. ఒక పిల్లే పెంచుకుంటే బాగుండేది, కానీ పెంచుకునే అదృష్టం లేదు. అందరికీ ఆ అదృష్టం ఉండదు, కొందరికి మాత్రమే ఉంటుంది. ఇక చూడండి ఈ కోడి పెట్ట, ఇదే పెట్ట మేము అసలు కొన్ని వీడియోల్లో జ్ఞాపకంగా భలే ఉండిపోతుంది. నేను వద్దు అంటేనే ఉంటాను, తీసుకొస్తూనే ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడేమో మనసంతా ఏదోలా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది చూస్తూ ఉంటే నాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అప్పటికే మాయమైపోయిందనమాట. అది 3 రోజులు వెతికి 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 అసలు 2-3 రోజులు మేము వెతికాము. పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోయారు. స్కూల్ నుంచి రాగానే ఇంకా వీటితోనే ఆడుకునేవాళ్ళు, ఫోన్ అంటే ముట్టుకునేవాళ్ళు కాదు, టీవీ కూడా ఎక్కువ చూసేవాళ్ళు కాదు, అలాగా ఉండేవాళ్ళు. ఈ పెట్టలు ఎప్పుడైతే చనిపోయినాయో అప్పటి నుంచి ఆ పుంజు ఒక్కటే ఉంది కదా, ఇంకా అది కూడా బాగా డేలా పడిపోయింది. అది అసలు యాక్టివ్గానే లేదు. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. అందుకనే వద్దంటాను నేను. ఎప్పుడైనా ఇంతకుముందు డాగ్స్ని తీసుకొచ్చినప్పుడు కూడా అలాగే కొన్ని రోజులు దాంతో ఉన్నప్పుడు బాగా ఆడి 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 ఉంటారు. అది వెళ్ళిపోయినమ్మటే లేదంటే దానికి ఏదైనా అయినప్పుడు ఇంకా బాధపడుతూ ఉంటారు. తర్వాత బియ్యం ఏరుకుంటూ ఉంటే మా అత్తయ్య ఆ బియ్యంలో నోరు పెట్టి తినేస్తూ ఉంది. ఇంకా రాజు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, మేమేమో టీసీ కోసం వచ్చాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఈ రకంగా ఫోటో దిగాడు. అక్కడి నుంచి ఇంకా వేరే స్కూల్ ఇక్కడికి తీసుకొచ్చాం, ఈ స్కూల్లో జాయిన్ చేసాం. ఇది కూడా గవర్నమెంట్ స్కూలే, అది కూడా గవర్నమెంట్ స్కూలే. మా పిల్లలు ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే మేము అనేది జాయిన్ చేసాం అన్నమాట. ఇంకేంటంటే ప్రతిదీ ఇంకా అన్నీ చూసుకోవాలి కదా, ఇంకా బుక్స్ అని గైడ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే ఆల్ ఇన్ వన్ అన్ని గైడ్స్ దొరుకుతాయి అన్నమాట, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది విజయవాడలో చాలామంది తెలిసే ఉంటుంది, సాయిరామ్ థియేటర్ అని ఉంటుంది అక్కడ అనమాట. ఇది విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా A to Z అన్నీ దొరుకుతాయి అనమాట. అయితే పుస్తకాలు నోట్బుక్స్ అవి దొరకవు, టెక్స్ట్ బుక్స్ కానీ గైడ్స్ కానీ ఇవి ఏవైనా దొరుకుతాయి అనమాట. సో వెంకీకి ఎవరో చెప్పారు, మరి బహుశా ఎలా తెలుసో తెలియదు, కానీ మమ్మల్ని సడన్గా తీసుకొచ్చారు, సైలెంట్గా తీసుకొచ్చేసారనమాట. ఇంకా మాకు చెప్పాలంటే ఇక్కడ నుంచి లెనిన్ సెంటర్ చాలా దగ్గర, కానీ అక్కడ తీసుకురాలకంట ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడే రెడీ అవుతాయి, లోపల ఫ్యాక్టరీలో లోపల రెడీ అయ్యి పైన అమ్ముతారు అనమాట. ఇంకా కింద ఇందాక చూపించాను మీ కిటికీలో నుంచి, అక్కడ రెడీ చేసే ప్లేస్ అనమాట. మెషిన్స్ బాగా సౌండ్ వస్తూ ఉన్నాయి. ఇక అలా నేను ముందే వెళ్ళిపోయారు రాజు వేణు వాళ్ళిద్దరూ కూడా బుక్స్ కొనుక్కోవడానికి. నేను వెళ్ళేపాటికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బుక్ కొనేసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బుక్స్ కొనేసుకొని వచ్చాక నేను ఇంకా జర చూపించరా అని చెప్పి అప్పుడు తీసుకున్నాను అనమాట. ఏదో సోషల్ గైడ్ అంట ఇదని చెప్పి తీసుకున్నాడు 6th క్లాస్. ఇప్పుడు 6th క్లాస్ నుంచి వాడు వెళ్ళే కొద్దీ ఇంకా అన్నీ పెరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు నోట్ బుక్స్ వచ్చేపాటికి 20 రూపీస్ ఉండేవి లాంగ్ బుక్స్, షార్ట్ బుక్స్ వచ్చేపాటికి 10-12 రూపీస్ ఉండేవి నేను చదువుకునే టైంలో. ఇప్పుడైతే అన్నీ 60s 50s అయిపోయినాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేమైతే అయ్యప్ప స్వామి గుడికి వచ్చాం. ఇంకా అక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే వేణుగాడు అలా మేము వచ్చి నించున్నాం బండి దగ్గర. రాగానే వేణుగాడిని ఇంకా పట్టుకొని కుక్క అయితే ఇచ్చేసేస్తుంది. వాడేమో నేనేమో ఎక్కడ కరిసిద్దో లేకపోతే ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి నేను భయపడతా ఉంటే వాడు చూడండి అసలు ఏ రకంగా పట్టుకొని సెకండ్ వేస్తుంది. అది అంటే పెంపుడు కుక్క అనుకుంటా, బహుశా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్టున్నారు. ఇంకా అదేమో మేము రాగానే ఇలా దగ్గరికి వెళ్తుంది, వాడు కూడా చక్కగా రుద్దుతూ ఉన్నాడు. ఇక రాజుగాడు కన్నా వేణుగాడు బాగా వాళ్ళ మామయ్య పోలికలు బుద్ధులు వచ్చినట్టున్నాయి కొద్దిగా గొప్ప. ఇక ఇది వచ్చేసి సింగనగర్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి, విజయవాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. గుడి అయితే చాలా బాగుంటుంది. అక్కడ అయ్యప్ప స్వామి అదే శబరిమల వెళ్ళలేదు, అక్కడ ఉన్నట్టే ఉంటుందని చెప్పి అంటారు. చాలా బాగుంటుంది, వెళ్ళినప్పుడు మేము ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలాగే నలుగురు వెళ్తాం. ఎక్కువ సాయంత్రం పూట తీసుకెళ్తాడు ఇంకేంటంటే అది అలా ఉందని చెప్పి మీరు కాసేపు ఆడుకుంటా ఉండంటారు, ఈ లోపల బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొస్తానని చెప్పి వెంకీ వెళ్ళి ఇద్దరికి చెరుకో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు, మీరు పెట్టండి అని చెప్పి. ఇంకా
వాళ్ళకేమో పెట్టడం రావట్లేదనమాట. సో దాంతో ఏంటంటే ఇంకా వెంకీ ఎలా పెట్టాలని దగ్గరుండి అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. నేను కూడా చెప్తా ఉన్నాను. అయితే లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ హ్యాండ్తోని కలిపి పెట్టేస్తూ ఉంటే ఇంకా వెంకీ అలా కాదు ఎలాగా అని చెప్తా ఉన్నాడు. మనం అలవాటు చేసే దాన్ని బట్టే పిల్లలకి ఏమైనా వస్తాయి కదా, లేదంటే అలా ఆడుకొని కాసేపు అలా వదిలేస్తారు. ఇంకా చూడండి పాపం ఎంత ఆకలితో ఉందో, వేయగానే గబగబా తినింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు పిల్లలు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంకా వెంకీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, భలే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఇంకా అది చూసారు కదా, పెంచుకుందాం తీసుకెళ్దాం అంటూ ఉంటారు వీళ్ళు. నేనున్న ప్రాబ్లం ఏంటో చెప్పాను కదా, పెంచుకోవడం అంటే నాకు ఇష్టమే, చాలా ఇష్టం. పెట్స్ ఇవన్నీ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ఏంటంటే వాటికి కేరింగ్ ఉండాలి బాగా. ఆ డాగ్ కొంతకు ముందు పెంచిన డాగ్ నేనంటే కావాలని మేము వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా అదనమాట. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు వచ్చి సీజన్ వచ్చేసింది కదా, వీటిని ఏమంటారు, నేరేడు పళ్ళు అనుకుంటా కదా, నేరేడు పళ్ళు ఈ సీజన్. ఇవైతే హైబ్రిడ్ కాయలు, నాటుకాయలు కాదు. నాటుకాయలు భలే ఉంటాయి. మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే చెట్టు కింద బోల్డ్ పళ్ళు దొరికిన వాళ్ళకి దొరికినన్ను అని చెప్పి కొనుక్కొని తినేవాళ్ళం. ఇంకా పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాను ఒక్కొక్కటి. ఇంకేంటంటే ఇది చిన్నప్పుడు మేమైతే బుక్స్కి న్యూస్ పేపర్తో అట్లా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఎలా ఉందో పొజిషన్. ఇప్పుడు ఏంటంటే ఈ రకంగా అట్లా వేస్తూ ఉన్నాం మేము. ఇంకా చిన్నప్పుడు మా అమ్మ నాకు హెల్ప్ చేసేది కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరికీ మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం అని నేను అంటుంటే వెంకీ అంటూ ఉన్నారన్నమాట. అప్పుడు వాళ్ళకి చదువు విలువ తెలియదు, ఇప్పుడు మనకు చదువు విలువ తెలిసింది. మనం చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా చదువు విలువ, దాని వెనకాల ఉండే ఇది విలువ అన్నీ చెప్తాయని చెప్పి ఏదో పెద్ద పోయిన చెప్పినట్టు నాకైతే వెంకీ బోధించాడు అనమాట. ఏదేమైనా ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నాను. మా అమ్మకి రాదు, నాకు రాదు. మా పెద్దనాన్న నాకు హెల్ప్ చేసేవాడు. ఇలా వేయాలని చెప్పి 1-2 సార్లు వేసి చూపించేవాడు. అప్పుడు పిన్నుల మెషిన్ కూడా లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పేపర్ని అన్నము వండి ఆ అన్నంతో అతికించుకునే వాళ్ళం ఆ అట్టల్ని న్యూస్ పేపర్కి. ఇంకా మా పెద్దనాన్న బాగా వేసేవారు. ఇప్పుడు ఏంటంటే కలర్స్ వేస్తానంటే అలా వద్దమ్మా, ఈ వాటర్ ప్రూఫ్ బాగుంటాయి, అలాంటివి వేయండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటివి కొనుక్కుంటున్నారు, అలాగే వేసుకుంటున్నారు అని చెప్పి అనేప్పటికీ సరేరా మీ ఇష్టం వచ్చిందే చేస్తామని చెప్పి వేసాము. ఇది కూడా మంచిదే కదా, ఒకవేళ గవక్కన బుక్ మీద వాటర్ పడినా తడవు. ఎక్కువైనా స్కూల్ దూరం కదా రాజుకి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏమైనా వర్షం పడిన దారిలో గబక్కున వాటర్ బాటిల్ ఇదైపోయి పడిన బుక్స్ తడవకుండా ఉంటాయిలే అట్లు అని చెప్పి నేను కూడా ఆలోచించి ఇంక ఇవే తీసుకున్నాం. ఇది చాలా బాగుంది. న్యూస్ పేపర్ అయితే ఊరికనే తడిసిపోద్ది. అప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. అప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయిలేండి. ఆ బ్రౌన్ షీట్ వచ్చేది, అప్పుడు మా నాన్న కొనమంటే వచ్చే సంవత్సరం కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అని ఏదో ఒక సాకులు చెప్తూ ఉండేవారు అనమాట. అవన్నీ గుర్తు చేసుకొని మా ఆయనతో మాట్లాడుతూ పిల్లలకి చెప్పుకుంటూ నేనైతే ఈ పని అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే అట్లా వేస్తూ ఉన్నానా, నేను వేస్తానని చెప్పి వెంకీ కూర్చున్నారు. ఎలా వేయాలో చూపించి నాకు మర్చిపోయాను నేను అని చెప్పి అన్నారు. సరే అని చూశారు కాసేపు. నేను నువ్వే వేయి అన్నారు. అదేంటంటే పెద్ద పని, వంగి వేయాలి కదా, కష్టమైన పని అని చెప్పి నా వల్ల కాదులే నువ్వే వేయి, నేను పేర్లు రాస్తాను, స్టిక్కర్లు అతికించి పేర్లు రాస్తానని చెప్పి అన్నారు. ఇంక వీళ్ళైతే స్టిక్కర్లు అతికించేసుకున్నారు పిల్లలు. ఇంక ఈయనేమో కూర్చొని పేర్లు రాస్తూ ఉన్నారు. ఇంక నేనేమో అట్లా వేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు మా పెద్దనాన్న టెక్నిక్ ఏంటంటే పిన్నులు లేవు కాబట్టి అటు ఇటు కట్ చేసి లోపలికి, అది నేను ఇప్పుడు సైడ్స్ నెడతా ఉంటాను చూడండి, లోపలికి పెడతా ఉంటాను, అలా పెట్టి ఇచ్చేసేదాన్ని. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మడత పెట్టేసి డైరెక్ట్గా పిన్ కొట్టేస్తారు, తొందరగా అయిపోతుంది. కానీ అది గబక్కన పిన్ను ఉన్నా లేదంటే ఏమైనా సరే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అనుకున్నాను. ఇంకేంటంటే నేను అంతసేపు కూర్చొని ఆ బుక్స్ అన్నిటికీ వేస్తూ ఉన్నాను. ఇంకా వెంకీ ఏంటంటే నేను రాలేను బాబా మీరే రాసుకోండి అని చెప్పి వదిలేశాడు, కూర్చున్నాడు అలా. ఇంకా సరే మొదలు పెట్టాం కదా, ఇంకా ఆపడం ఎందుకని చెప్పి నేను కూడా ఇంకా కంటిన్యూ చేశాను. అప్పటికే టైం 9:30 అలా అయిపోతుంది. కానీ రేపు మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళిపోతాడు కదా వాడు బుక్స్ అని చెప్పి అలా కంటిన్యూ చేశాను ఆపకుండా. చూసారు కదా అప్పుడు న్యూస్ పేపర్స్కి అయితే అన్నం అదే వండి మెత్తగా చేసి ఆ అన్నము అతికిచ్చేవాళ్ళం అనమాట న్యూస్ పేపర్కి. అప్పుడు చాలాలు ఉండేవి. అలాగా చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ కూడా. ఏమైనా ఆ రోజులే వేరు, ఈ రోజులన్నీ వేరు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ పిల్లల్లో ప్రేమ ఇవన్నీ తగ్గిపోయినాయి చాలా. అప్పుడు ఏంటంటే అసలు ఎంత ఆప్యాయంగా ఉండేవాళ్ళం, అసలు ఎంత ఇదిగా ఉండేవాళ్ళం. రోజులు మారిపోతూ ఉన్నాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.